ఓకే. చూసినట్లయితే ఇప్పుడేంటంటే ఇప్పుడు మనం బోర్ అండ్ హెడ్ సెటప్ చెప్తాను. ముందు మీరు డౌల్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మీదన అప్ అండ్ డౌన్ డౌల్స్ అయితే వేసుకోండి. అది కూడా టైమింగ్స్ చూసారు కదా! నేను నా వీడియో చూస్తుంటే అలా ఫాలో అయితే సరిపోతుంది. మీకే ఇబ్బంది ఉండదు. సో, ముందు డౌల్స్‌ని కంప్లీట్‌గా ఇంజిన్‌కి ఫిట్ చేసేసుకోండి. కంప్లీట్‌గా వెళ్ళేలా చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీకు పిస్టన్ అనేది సెటప్ చేసుకోవాలి. సో, పిస్టన్ వేసుకునే ముందు కనెక్టింగ్ షాఫ్ట్‌కి కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే కనెక్టింగ్ బేరింగ్ దగ్గర ఆయిల్ వేసుకున్న పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా మనం ఆయిల్ వేసేసాం కాబట్టి ఇబ్బంది లేదు. సో, పిస్టన్ పెట్టినప్పుడు పిస్టన్ పైన ఐఎల్ ఇన్ అని ఉంటుంది. ఇన్ అంటే పైకి, మిగతా కిందకి ఉండాలి. సో, ఇన్ పైకి వేయండి. యారో మార్క్ ఉంటే యారో మార్క్ కిందకి వేయాలి. యారో మార్క్ ఉండదు దీనికి. సో, పైకి వేయండి ఇన్ అన్నది. పిస్టన్ పైన పెట్టేసి పిస్టన్ లాక్ అనేది జాగ్రత్తగా ఫిట్ చేయండి. నేనైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ క్లాత్ ఏం పెట్టను. ఒక్కొక్కసారి నేను పెడుతూ ఉంటాను. నాకైతే అలవాటు ఉంది కాబట్టి పెట్టలేదు. మీకు కనుక కొత్తది ఖచ్చితంగా లాక్ లోపలికి వెళ్ళిపోకుండా క్లాత్ పెట్టుకోండి. ఇంకా జారిందంటే లాక్ ఎగిరిపోద్ది. అది బయటకి ఎగిరితే పని లేదు. లోపల కనుక ఎగిరితే మళ్ళీ మీకు టైం వేస్ట్, మొత్తం డిసప్పాయింట్ అవుతారు. అంటే టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. టెన్షన్ పడుతుంది అది వస్తుందా రాదా అని చెప్పేసి. సో, లాక్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. సో, లాక్ ఫిట్టింగ్ అయిపోయింది కదా! నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు ప్యాకింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అయితే మీరు అనబాండ్ వేసినా పర్లేదు, లేక వేయకపోయినా పర్లేదు, గ్రీజ్ అప్లై చేయండి. సో, దానికన్నా ముందు ఏంటంటే పిస్టన్ రింగ్స్‌కి ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేయండి. ఇంజిన్ ఆయిల్ అప్లై చేయండి. ఓకే. ఇంజిన్ ఆయిల్ వేసేసిన తర్వాత దీనికి బోర్డ్ ప్యాకింగ్ అయితే వేయవలసి ఉంటుంది. వైట్ కలర్ అనబాండ్ అయితే వేసేయండి లైట్‌గా. అంటే మనకి ఆయిల్ లీకేజ్ అనేది వచ్చే అవకాశం ఉండదు. ఇంక కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. సో, టైమింగ్ చైన్ కూడా ఆ ప్యాకింగ్‌లో తీసి ప్యాకింగ్ కంప్లీట్‌గా డౌల్స్‌కి అయితే సిట్టింగ్ చేసిన తర్వాత బోర్ అనేది ఎక్కించవలసి ఉంటుంది గైస్. ఓకే. ప్యాకింగ్ అయితే వేసేసాను. నెక్స్ట్ బోర్ ఫిట్ చేయాలి. బోర్ ఫిట్ చేసినప్పుడు బోర్ ఫేసింగ్ ఏం కరెక్ట్‌గా ఉందో చెక్ చేసుకోండి. బాగోకపోతే క్లీన్ చేసుకోండి. యాజువల్‌గా నీట్‌గా క్లీన్ చేయాలి. లేదంటే వల్ల లీకేజ్ వస్తుంది. అంత అనవాయిడ్ చేసేసారు అప్ అండ్ డౌన్ ఉన్నా సరే. ఓకే. బోర్ అనేది జాగ్రత్తగా ఫిట్ చేయండి. అంటే పిస్టన్ రింగ్స్ అనేవి కొంచెం ప్రెస్ చేసి అటు ఇటు ఈస్ట్ వేస్ట్ అంటే మీద కింద అంటే ఎడమ కుడి ప్రెస్ చేసి జాగ్రత్తగా ఫిట్ చేయండి. షేక్ చేస్తూ ఎక్కేస్తుంది పిస్టన్ ఉంది బోర్లోకి. ఆ తర్వాత జాగ్రత్తగా కొంచెం ఎండకి వచ్చేసిన తర్వాత టైమింగ్ చైన్ అనేది బోర్ లోపలికి తీయవలసి ఉంటుంది. లేకపోతే మీకు సిట్టింగ్ అవ్వదు. కంప్లీట్‌గా జీరో అవ్వదు. అంటే కంప్లీట్‌గా ప్యాకింగ్‌కి ఇది అవ్వదనమాట. సో, టైమింగ్ చైన్ ఖచ్చితంగా తీయాల్సిందే. ఇంకో ఆప్షన్ లేదు మీకు. అంటే ఖచ్చితంగా తీయాలి. తీయకపోతే అవ్వదు కదా! సో, జాగ్రత్తగా బోర్డ్ అనేది డౌల్స్ సిట్టింగ్ ఏదో తీసుకున్న తర్వాత ఇప్పుడే టైమింగ్‌లో పెట్టేసుకోండి. అంటే పిస్టన్ అనేది మీదకుంటే టైమింగ్‌లో ఉన్నట్టనమాట. అది మీకు బెస్ట్ అనమాట. ఆ తర్వాత మీకు ఏంటంటే డౌల్స్ వేయవలసి ఉంటుంది. డౌల్స్ అనేది ఆపోజిట్‌లో వేయాలి ఇప్పుడు. బోర్డ్‌కేమొచ్చి అప్ అండ్ డౌన్ వేయాలి. హెడ్‌కేమొచ్చి ఆపోజిట్‌లో వేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి గైడ్ అండి. గైడ్ అనేది మనకి హీరోకి, హోండాకి అంటే యాక్టివాకి, ప్లెజర్‌కి ఒకటే గైడ్స్ ఉంటాయి. సో, నేను హోండా కంపెనీ వాడుతున్నాను. కొంచెం రేట్ తక్కువ అనిపించింది నాకు. క్వాలిటీ కూడా బాగుంది హీరో మీద. సో, గైడ్ అనేది వేసేసుకోండి. కింద గైడ్ అన్నది ముందుగా మీద గైడ్ అయితే ఆల్రెడీ మనం వేసేసాం అంతగా క్లచ్ బిగించినప్పుడు. సో, ఇప్పుడు కింద గైడ్ వేసేసుకున్న తర్వాత దీనికి హెడ్ ప్యాకింగ్ ఖచ్చితంగా రెడ్ కలర్ అనబాండ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి రెడ్ ప్యాక్ అనబాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంజిన్ అనేది కొత్తగా బిగించట్లేదు. మనం సెకండ్ టైం బిగిస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ టైం బిగించారు ఎప్పుడంటే కొత్తగా బండి తయారైనప్పుడు. అప్పుడు కేసింగ్లు బాగుంటాయి కాబట్టి వాళ్ళు గమ్ వేయరు. ఈవెన్ దో వాళ్ళు కూడా గమ్ వేస్తారు. కాకపోతే అంత కొత్త చెక్కలు వేరు, పాత చెక్కలు వేరు కదా! సో, హెడ్ గ్యాస్కెట్ అనేది కంప్లీట్‌గా డౌన్స్ సిట్టింగ్ చేసిన తర్వాత హెడ్ అనేది ఎక్కించేయండి. వెహికల్ ప్లెజర్‌కి ఏంటంటే క్యామ్ షాఫ్ట్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది తగ్గుతుందన్నమాట ఎక్కించినప్పుడు. అంతే మందేమి ఉండదు. కాకపోతే అంతే. ఓకే. ఇప్పుడు మనం క్యామ్ షాఫ్ట్ మొత్తం యూనిట్ అయితే పెడుతున్నాము. సో, ఇది క్యామ్ షాఫ్ట్ యూనిట్ అనేది మా యారో మార్క్ అలా ఉండాలి. అలాగే ఒకటి కరెక్ట్ టైమింగ్‌లో ఉన్నట్టు. అండ్ క్యామ్ షాఫ్ట్ యూనిట్ కూడా 2 డౌన్స్ ఉంటాయి చూసారు కదా! ఆ 2 డౌన్స్ కూడా మీదన వేయవలసి ఉంటుంది. మీదన వేసేసి జాగ్రత్తగా కంప్లీట్‌గా ఫిట్ చేసేంత డౌల్స్ సిట్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ 4 స్టార్స్ ఏవైతే ఉన్నాయో చూసారు కదా! ఆ 4 స్టార్స్ మొత్తం అన్నీ కూడా 2 వాచెస్ వేసేసి ఒక్కదానికి ఒక వాచ్ ఉంటుంది. ఆ 12 సైజ్ బోల్ట్ ఉంటుంది. బోల్ట్ బిగిన్ చేస్తే కప్ సరిపోతుంది. అలాగే సైడ్ 10 బోల్ట్స్ కూడా ఉంటాయి. పొడవు బోల్ట్స్. ఆ పొడవు బోల్ట్స్ కూడా ఫిట్ చేసేయండి ఫ్రెండ్స్. సో, ఇది బోర్ అండ్ హెడ్ సెటప్ అన్నది. మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటన్నది మీకు అప్లోడ్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి గైస్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చేయండి గైస్.